హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు దాకా చాలా వెంచర్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఉన్న వెంచర్స్‌లో అన్నిట్లో కూడా హైలైట్ వెంచర్ డెవలప్‌మెంట్స్‌లో ఎక్కడ రాజీ పడకుండా, అదే విధంగా డెవలప్‌మెంట్స్‌లో ఫాస్ట్‌గా ఉండి, నెక్స్ట్ 1 ఇయర్‌లో మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. లో ప్రైస్‌లో ఉన్న వెంచర్. ఈ వెంచర్ ఎక్కడో లేదండి. పామరు లొకేషన్‌లో ఉంది. పామరు అనేది మనకి ఇటు మచిలీపట్నంకి, ఓఆర్ఆర్‌కి మిడిల్‌లో ఉండిద్దండి. మచిలీపట్నం పోర్ట్ అనేది నెక్స్ట్ డిసెంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అవబోతుంది. అలాగే మచిలీపట్నం హైవే, హైదరాబాద్ నేషనల్ హైవేకి డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉన్న వెంచర్ అండి. ఈ వెంచర్ ప్రత్యేకత వచ్చేసి మనకి మచిలీపట్నం పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత అలాగే ఓఆర్ఆర్ కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. ఈ రెండింటికి మధ్యలో డెవలప్మెంట్స్ మధ్యలో ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని డెవలప్మెంట్స్ చేసుకొని అలాగే ఏపీసీఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ తో ఉన్న వెంచర్ అండి ఇది. ఈ వెంచర్ లో మనకి 183 గజాల నుంచి ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని కూడా సిమెంట్ రోడ్స్, అలాగే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, కాంపౌండ్ వాళ్ళు, మంచి మంచి పార్క్స్ దీంట్లో అయితే డెవలప్ చేశారు. ఈ వెంచర్ లో ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ తో ఈ ప్లాట్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనకి నేషనల్ హైవే కూడా 4 నుంచి 6 లైన్ గా మారబోతుందండి. అదే విధంగా మనకి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా త్వరలో రాబోతుంది. సో ఇన్ని అవకాశాలు ఉన్న ఈ వెంచర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రైజెస్ అనేవి బాగా హైక్ అవుతాయండి. డెవలప్మెంట్స్ లో కూడా వీళ్ళు ఎక్కడ రాజీ పడకుండా అన్ని డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ చేశారు. అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్స్ చేశారండి. అలాగే ఎలక్ట్రిసిటీ ఉంది. ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా దీంట్లో చాలా మంది హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారండి. సో ఒకసారి విజిట్